డే ఇట్స్ ఎ సీజన్. ఇదంతా కూడా క్రీస్తు జన్మించనై ఉన్నటువంటి దినముల యొక్క సమయం. కాబట్టి వి సెలబ్రేట్ ద బర్త్ ఆఫ్ జీసస్. యేసు యొక్క జననమును మనము జరుపుకుంటాం. యేసు జననము ద్వారా కలిగినటువంటి రక్షణను మనం అందరం పొందుకుంటాం. ఫెస్టివల్ ఈజ్ నాట్ జస్ట్ సెలబ్రేషన్, ఫెస్టివల్ ఈజ్ రిసీవింగ్ జీసస్. పండుగ ఎప్పుడవుతుందంటే అనేకమైన ఆహార పదార్థాలు చేసుకొని తింటే కాదు. పండుగ ఎప్పుడవుతుందంటే మనం ప్రభువును చేర్చుకుంటే అది పండుగ అవుతుంది. రిసీవ్ క్రైస్ట్ అండ్ ఇట్ ఈస్ క్రిస్మస్. యేసును చేర్చుకుంటే అది మనకు దేవుడు క్రిస్మస్ గా అనుగ్రహిస్తాడు. దేవునికి వందనాలు. అదే కాలం దేవుని ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ టు గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూస్. మత్తయి సువార్త 1వ అధ్యాయం చాప్టర్ 1 18 to 25 వర్సెస్. 18వ వచనం నుంచి 25 వరకు గల వచన భాగాలు మనం ఉదయకాలం దేవుని సన్నిధిలో ధ్యానించుకుందాం. క్రీస్తు మన కొరకు జన్మించాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను మాట అది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. దేవునికి స్తోత్రాలు. క్రీస్తు యేసు ఈ లోకమందు మనందరి కొరకై జన్మించాడు. మనుషులం మన కొరకు మనం జన్మించాం. ఈ లోకమందు ఎటువంటి ఒక ప్రణాళిక లేని జీవులం మనం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మనుష్యుల రక్షణార్థమై ఈ లోకమందు జన్మించాడు. ఆ జననమే క్రిస్మస్ గా. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆయన ఆరాధన, క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క ఆరాధన. ఈ క్రిస్మస్ దినాల్లో ఎవరు ఆరాధించాలి? క్రీస్తును ఆరాధించాలి. యేసు క్రీస్తును పూజించాలి. క్రీస్తు యొద్దకు రావాలి, క్రీస్తును కనుగొనాలి. ఆయన ఎవరు, ఎందుకు జన్మించాడు, ఆయన జనం ద్వారా మనుషులకు కలిగినటువంటి గొప్ప ప్రయోజనం ఏంటి, ఇవన్నీ కూడా మనం ధ్యానిస్తే నిజంగా దేవుని బిడ్డలంగా ఈ లోకమందు ఆయన ఎద్దుకు రాగలుగుతాం. ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం నుంచి మనం కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. గత 4 వారాలు మనం 4 గూఢమైన అంశాల గురించి మనం ఆరంభించుకున్నాం. క్రిస్మస్ సీజన్ ఆరంభం ముందే మనం యేసు ఎవరో ధ్యానించుకున్నాం. జీసస్, యేసు, ఇషువా, ఈషు అని హిబ్రూ యొక్క గ్రీకు హిందీ పదాల్లో ఉన్నటువంటి ఆ పదాలను మనం ధ్యానించుకున్నాం. యేసు అంటే ఆయన మన కొరకై రక్షకునిగా పంపించబడ్డాడని, యేసు మన కొరకై ఈ లోకమందు జన్మించాడని, యేసు ఎవరో మనం నేర్చుకున్నాం. రెండవ వారం మందు క్రీస్తు గురించి నేర్చుకున్నాం. క్రిస్టాస్, క్రీస్తు, మెస్సియా, మత్సియా గురించి మనం నేర్చుకున్నాం. తర్వాత 3వ వారంలో మనం నేర్చుకున్నాం అంటే యెషువా హా మసియా అని నేర్చుకున్నాం. అభిషక్తుడైన యేసు క్రీస్తు. యేసు క్రీస్తు మనకు ఈ లోకమందు అభిషేకించబడి పంపించబడ్డాడు. అభిషేకం అంటే మనకు కనిపించుకునే ఈ గౌరవాలు, బిరుదులు, గుర్తింపులు కావు. ఒక పని కొరకు నియమించబడటం. దేవుడు తన కుమారుని లోకానికి ఒక పని కొరకు పంపించాడు. ఏమా పని అంటే మనుషులను రక్షించి తిరిగి తన యొద్దకు తీసుకొని రావాలి. జీవం గల దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి మనుషుల రక్షణార్థమై పంపించాడు. సో యేసు ఈ లోకానికి రావటానికి కారణం, రావటము అనే మాటలో మనం ఏమేమంటున్నాం అంటే ఆయన ముందుగానే ఉన్నటువంటి వాడు, ఆది యందు ఉన్నటువంటి వాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యను నివసించెను అని మనం వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ద గాడ్, దేవునితో ఉన్నటువంటి ఆ త్రిత్వమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మన కొరకు ఈ లోకానికి శరీరం ధరించుకుని వచ్చాడు. మన జననానికి అంతటి కూడా ఒక బిగినింగ్ ఉంది. యేసుక్రీస్తు జననానికి బిగినింగ్ లేదు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ బిగినింగ్. ఆయన్నే ఆది, ఆయన్నే అంతం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదియు అంతము యేసే, అల్పయు ఓమేగయు యేసే. అల్ప అంటే మీకు తెలియదు, ఓమేగా అంటే చాలా మంది తెలియదు. ఇవి ఏబిసిడీల్లో అంటారు కదా, A to Z అంటారు కదా. ఏ ఈజ్ ద ఫస్ట్ లెటర్, Z ఈజ్ ద లాస్ట్ లెటర్.
ఈ ప్రకటన గ్రంథం రాయబడ్డప్పుడు రోమా ప్రజలు చాలా మంది ఉన్నారు, రోమా భాష ఎరిగిన వాళ్ళు చాలా ఉన్నారు, గ్రీకు భాష తెలిసినటువంటి చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి అక్షరార్థంగా తెలియటానికి ఆల్ఫా అంటే ఫస్ట్ లెటర్, ఓమేగా అంటే లాస్ట్ లెటర్, మొదటి అక్షరము ఏసే, చివరి అక్షరం ఏసే. సో దెర్ ఇస్ నో బిగినింగ్ అండ్ దెర్ ఇస్ నో ఎండ్ టు గాడ్. దేవుడు ఆద్యంత రహితుడు అని మనం అందరం చెప్పుకుంటాం. సో గాడ్ హూ ఎగ్జిస్టెడ్, ఆయన స్వయంభవుడిగా, ఆయన ముందుగా ఉన్నవాడుగా, శాశ్వతుడైనటువంటి వాడుగా, మనకు పుట్టుకలు చావులున్నాయి కానీ చావు పుట్టుకలు లేని వాడుగా యేసుక్రీస్తు తాను తండ్రి యొద్ద నుంచి పంపించబడ్డాడు. He was sent to this earth, ఈ లోకానికి పంపించబడ్డాడు మనుషులందరూ రక్షణలు ఉన్నట్టుగా. ఆయన మనుషులందరి కొరకై బలి పశువుగా కల్వరి శిలువలో ఆయన రక్తము కార్చి, పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి, ఆ రక్తము ద్వారా ప్రజలందరూ పాపము నుంచి విడిపించబడటానికి జీవగల దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. సో వి సెలబ్రేట్ జీసస్. యేసును మనం ఎందుకు నమ్ముకుంటాం, యేసు యొద్దకు ఎందుకు వస్తాం, యేసు జన్మించిన తేదీని మనం ఎందుకు ఇంతగా ప్రపంచమంతటా ప్రజలందరూ, అన్ని తెగలు, అన్ని రకాల ప్రజలు, అన్ని భాషలు, అన్ని జాతుల వారు యేసుక్రీస్తు యొక్క జననాన్ని ఎందుకు ఇంతగా వారు సంబరంగా జరుపుకుంటారంటే హి కేమ్ ఫర్ ఆల్, అందరి కొరకు వచ్చాడు, అందరి కొరకు వచ్చాడు. ఆయన అందరినీ కూడా రక్షించడానికి వచ్చాడు. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, తన్ను ఎందరు అంగీకరించురో వారికి అందరికీ, ఆయనను అంగీకరించిన వారికే ఆయన తండ్రి. ఆయనను అంగీకరించని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. హేతువాదులు ఉన్నారు, అతివాదులు ఉన్నారు, మితవాదులు ఉన్నారు, తీవ్రవాదులు ఉన్నారు. వీళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించలేదు. సో వారికి తన తండ్రి కాడు, ఆయన వారికి దేవుడు కాడు. ఈజ్ ఫాదర్ టు ఎవ్రీవన్ త్రూ జీసస్. యేసుక్రీస్తు ద్వారా అందరికీ కూడా ఆయన తండ్రినిగా యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకంలో పరిచయం చేశాడు. సో వి ప్రైజ్ గాడ్. క్రిస్మస్ ఈజ్ ఏ జాయ్, సంతోషము, సమాధానం. మీకు ఎంత అర్థమవుతుందో నాకు తెలియదు కానీ బట్ అండర్స్టాండ్, మీకు ఎంత మీ లెవెల్లో, మీరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, కొంచెం చదువుకున్నారు, ఎక్కువ చదువుకున్నారు, ఏం చదువుకోలేదు, కానీ మీ లెవెల్లో దేవా నిన్ను నేను అర్థం చేసుకునే కృపను నాకు ఇయ్యయ్యా అని మనం అడిగితే దేవుడు మనకు ఆ కృపను అనుగ్రహిస్తాడు. సో హీ గివ్స్ us గ్రేస్ టు అండర్స్టాండ్ హిమ్. దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి దేవుడు కృపనిస్తాడు. మేము ఇట్లా ఎన్ని వందల మాటలు, వేల మాటలు చెప్పినా మీకు నెతికెక్కవు. మీరు దేవుణ్ణి అడగాలి, లార్డ్ నేను కొంచెం విన్నాను, నాకు కొంచెం అర్థమైంది, ఇంకా సగం అర్థం కాలేదు, హెల్ప్ మీ అండర్స్టాండ్, నేను దీన్ని అర్థం చేసుకోవటానికి నాకు సహాయం చేయంటే దేవుడు సహాయం చేస్తాడు. తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడును క్రీస్తు యొద్దకు రాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో మేము వాక్యం చెప్పినంత మాత్రాన, సువార్త ప్రకటించినంత మాత్రాన, క్రీస్తు గురించి ప్రజలందరికీ చెప్పినంత మాత్రాన ప్రజలు క్రీస్తు యొద్దకు రారు. దేవుడు మనుషులకు హృదయాలను తెరిచి వారికి తన యొక్క జీవమును అనుగ్రహిస్తే వారు ఆ జీవంలోనికి దాటుకుంటారు. సో ఇట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. వాక్యం ఎంత ప్రకటించినా, ఎంతమంది బైబిల్ ప్రకటించినా వినేవారిలో దేవుడు కార్యం చేస్తేనే తప్ప వారు దేవుని యొద్దకు రారు. అటువంటి జీవగల దేవుడు మనుషులందరూ కనుక్కోవటానికి ఆయన తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. యూ కెన్ నో జీసస్. యేసు ఎవరో నీవు తెలుసుకోవచ్చు, యేసు ఎవరో నేను తెలుసుకున్నాను, యేసు ఎవరో నీవు తెలుసుకోవచ్చు. అలాగ తెలుసుకునే ప్రభు యొద్దకు రావటం క్రిస్టియానిటీ. ఇది మతం మారడం కాదు, ఇది కులం మారటం కాదు, ఇది జాతులు మారటం కాదు, ఇది ఒక మతం నుంచి ఇంకో మతంలోనికి రావటం కాదు. ఇది క్రీస్తు చేత సంధించబడటము, క్రీస్తును వ్యక్తిగతంగా కనుగొనటం, వ్యక్తిగతంగా ప్రభు యొక్క ప్రేమ యొద్దకు రావటము. ఇది క్రిస్మస్. దేవునికి వందనాలు. సో చట్టం కూడా వ్యక్తిగత హక్కులను కాదనదు. ఇట్స్ యువర్ పర్సనల్ రైట్. నీ వ్యక్తిగత హక్కు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో నీకుంది ఆ హక్కు. కాబట్టి నీవెంచుకొని నీవు ప్రభువును గురించి విని ప్రభు యొద్దకు వచ్చి ప్రభువును ప్రార్థించి ఆయనను కనుగొంటే
జీవంలోనికి దాటుకున్న వాళ్ళమైతాం. కాబట్టి ఉదయకాలం యేసుక్రీస్తును కనుగొనటం మనం నేర్చుకుంటున్నాం. వీఆర్ ట్రైయింగ్ టు నో జీసస్. యేసును మనం తెలుసుకోవటానికి, ఆయనను కనుగొనడానికి మనం ముందుకు సాగుతుంటున్నాం. దయచేసి లుక్ ఇన్ టు ద బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. కన్సీవ్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినటువంటిది మరియా. సో ఇట్స్ ఎ హోలీ బర్త్, పరిశుద్ధమైన జన్మ. పరిశుద్ధాత్ముడు కన్య మరియ గర్భములో ఆయన తన యొక్క రూపమును ఈ లోకానికి అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఆమె ఈ లోకమందు జన్మించింది. ఈ లోకానికి అర్థం కాదు, ఈ లోకానికి పెద్ద ప్రశ్న. అయితే ముస్లిమ్స్ నమ్ముతారు కన్య మరియ గర్భమందు యేసు జన్మించాడని నమ్ముతారు. ముస్లిమ్స్ రూహ్ అల్లా అని నమ్ముతారు. దేవుడు ఆత్మ అన్నటువంటి వాడు. ఖలీముల్లా అని నమ్ముతారు. ఆయన దేవుని యొక్క మాట అని నమ్ముతారు. యేసు దేవుని యొక్క ఆత్మని, యేసు దేవుని యొక్క మాట అని నమ్ముతారు. కానీ యేసు దేవుడని నమ్మరు. ఎందుకు? దే ఆర్ మిస్ఇంటర్ప్రిటెడ్. వారు తప్పుగా తర్జుమా చేసుకున్నటువంటి భాగాలే వారిని అనేకమైన కన్ఫ్యూజన్లో ఉన్నాయి. దేవుడు, దేవుని యొక్క మాట వేరైతుందా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా నోట నుంచి ఒక మాట వచ్చింది. నాకు నా మాటకు ఒకటేనా, రెండు వేరువేరా? ఒకటే. రేపు మీరేమంటారు? సార్ మీరు చెప్పిండ్రు అంటారు. అది మాటయ్యా, మాట అది అంటే కాదు, అది మీరు చెప్పింది. ఇట్ కేమ్ ఫ్రమ్ యూ. నీ నోట నుంచి వచ్చినటువంటి మాట. ఈనాడు చాలా మంది క్రైస్తవుల్లో కూడా చాలా సందిగ్ధం. దేవుళ్ళు అనే భావాల్లో వాళ్ళు అనేకమైన కన్ఫ్యూజన్స్ వాళ్ళు గురవుతున్నారు. గాడ్ ఈజ్ వన్. చెప్పండి, గాడ్ ఈజ్ వన్. దేవుడు ఒక్కడే. ఎలోహీమ్ ఎఖాద్ అనండి. హెబ్రీ భాష మీరు నేర్చుకోవాలి. ఎలోహీమ్ ఎఖాద్, ఒక్కడే. గాడ్ ఈజ్ వన్. గాడ్ ఈజ్ వన్. వన్ గాడ్ ఇన్ 3 persons. ఒకే దేవుడైన వాడు 3 వ్యక్తిత్వాల్లో మనకు కనబడుతుంటున్నాడు. సో గాడ్ ఇన్ 3 persons అని మనం ఒక మంచి విశ్వాస నియమాన్ని మనం ఏర్పరచుకుంటున్నాం. గాడ్ ఈజ్ వన్. దేవుడు ఒక్కడే. ఎలోహీమ్ ఎఖాద్. చెప్పండి, ఎలోహీమ్ ఎఖాద్. ఇది నేర్చుకోవాలి మీకు. ఎందుకంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే లోకం చాలా చుట్టుముట్టు ఉంటుంది. దేవుడు కదా, మరి యేసుక్రీస్తు ఇక్కడ వస్తే మరి ఆకాశం అందు ఎవరున్నారు? ఆకాశంలో దేవుడు ఉంటే ఇక్కడ యేసు దేవుడు ఎట్టయితాడు? పిచ్చి పిచ్చి ప్రశ్నలు వస్తాయి వాళ్ళకు. దే డోంట్ నో ఎలోహీమ్ ఎఖాద్ అని తెలియదు. ముస్లిమ్స్ నమ్మే సగభాగం సరైనది. రూహ్ అల్లా అంటారు, ఖలీముల్లా అంటారు, ఆ దేవుని యొక్క ఆత్మ అంటారు, దేవుని యొక్క మాట అంటారు. మాట దేవుడు కాదంట, ఆత్మ దేవుడు కాదంట. ఇంకేంది? ఇజంట్ ఇట్ కాంట్రడిక్టింగ్? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్ ఈజ్ వన్. దేవుడు ఒక్కడే. ఆత్మ అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ లోకానికి పంపించాడు. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ నెట్. ఇది చక్కగా మనం అర్థం చేసుకోదగినది. ఇక్కడుంటే అక్కడెట్లా, అక్కడుంటే ఇక్కడెట్లా అనేటి వాళ్ళకు భౌతికమైన ఆకారాల్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు. దే థింక్ గాడ్ ఇన్ ఫిజికల్ ఇమేజెస్. అందరు ఫిజికల్ ఇమేజెస్ లో ఉన్నారు కాబట్టి ఫిజికల్ ఇమేజ్ లో చూస్తారు. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ మైక్ ఉంది, అక్కడ ఇంకొక మైక్ ఉంటే అదొక మైక్, ఇదొక మైక్, ఈ రెండు వేరే వేరే మైక్. ఇది ఫిజికల్. స్పిరిచువల్ ఈజ్ నాట్ దట్. ఆత్మ సంబంధి అయిన వాడు ఆత్మ వచ్చిన సంగతులను యోచించునని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. గాడ్ ఈజ్ స్పిరిట్. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పాడు, దేవుడు ఆత్మ ఉన్నాడు గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇంకా మనం ఏం చేయవలసిన పని లేదు. మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. వస్తువులతో ఆరాధిస్తే మళ్ళా మనకు వస్తువు అయిపోతాడు. గాడ్ ఈజ్ నాట్ అన్ ఇమేజ్. దేవుడు వస్తువు కాదు, దేవుడు భౌతిక స్వరూపం కాదు, దేవుడు ఆత్మయే ఉన్నాడు. ఇది అర్థం చేసుకుంటే
ఆయన ఆకాశమందును భూలోకమందును సర్వమును వ్యాపించి ఉన్నవాడని మనకు తెలుస్తుంది. జీసస్ ఈజ్ హియర్. యేసు ఈ లోకానికి పంపించబడ్డప్పుడు మన శరీరంలో పంపించబడ్డాడు, మన శరీర ఆకారంలో ఆయన పంపించబడ్డాడు. వీ హ్యావ్ 2 eyes, మనకు 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు, 2 చెవులు, 2 చేతులు, 2 కాళ్ళు ఎట్లున్నాయో మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అలాగే వచ్చాడు. హి కేమ్ ఇన్ ద వెరీ ఇమేజ్. మన వంటి వాడే వచ్చాడు. ఎందుకు? మనల్ని రక్షించటానికి. గత వారం మనం నేర్చుకున్నాం కదా, ఆయన బర్రెల దగ్గరికి వచ్చింటే బర్రెలాగా వస్తుండేనేమో, కోతుల దగ్గరికి వస్తే కోతిలాగా వస్తుండేనేమో, కానీ ఆయన మనుషుల దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఎలా వచ్చాడు? మనిషిగా వచ్చాడు. మీకు ఎన్ని చేతులు ఉన్నాయి? ఎన్ని చేతులు ఉన్నాయి? 2 చేతులు ఉన్నాయి. యేసుక్రీస్తుకి ఎన్ని చేతులు ఉన్నాయి? 2 చేతులు ఉన్నాయి. సో హీఈస్ లైక్ అస్. ఆయన మన వంటి వాడు. ఆయన దేవునికి వందనాలు. పరిశుద్ధాత్మ వలన ఈ లోకమందు ప్రభు జన్మించి మన వలె జన్మించాడు. దెర్ ఇస్ నో డిఫరెన్స్. మన వంటి వాడాయను. ఇది మనం నేర్చుకుంటున్నటువంటి గొప్ప సంగతి. దేవునికి వందనాలు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి శరీరమును ధరింపచేసి ఈ లోకానికి పంపించాడు. పంపబడ్డవాడు యేసే. మనం పంపబడ్డ వాళ్ళం కాదు, మనం జన్మించిన వాళ్ళం, మన తల్లిదండ్రులకు సంక్రమించినటువంటి వాళ్ళం. ఈ లోకమందు పుట్టాం. మన తాతలు 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 అందరు పుట్టారు, అందరు చచ్చారు, మనం చస్తాం. సో వీ హ్యావ్ ది బర్త్ అండ్ డెత్, బట్ గాడ్ డజంట్ హ్యావ్ ఇట్. యేసును మరణము బంధించలేకపోయింది. యు నో దట్. మీ అందరికి తెలుసు కదా, మరణం అతన్ని బంధించలేకపోయింది. హీస్ గాడ్. ఆయన దేవుడై ఉన్నాడు. హౌ కెన్ ద ఎర్త్ కన్జ్యూమ్? ఈ లోకం ఎలాగ అతన్ని మింగివేయగలుగుతుంది? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో నేర్చుకుంటున్నాం. మొదటిది నేర్చుకుంటున్నాం, జీసస్ వాజ్ బోర్న్ విత్ ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. యేసు పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ఆయన ఈ లోకమందు జన్మించాడు. పరిశుద్ధాత్మని వలన జన్మించాడు. ఇట్స్ ఎ గ్రేట్ డాక్ట్రిన్. క్రైస్తవులు ఇది విశ్వసించాలి. మీకు ఎంత అర్థమైతే అంత విశ్వసించండి. దీన్ని ప్రశ్నించకండి, దీన్ని వివాదం చేయకండి. దీని గురించిన వాదన ఎవరైనా కానీ మీతో పెట్టుకుంటే మీరు దేవుణ్ణి అడగండి అని చెప్పండి. ఆస్క్ గాడ్. ఐ నో, నాకు తెలుసు. నీకు తెలియకుంటే యు ఆస్క్ గాడ్. నాకు అర్థమైంది. హౌ ఈస్ గాడ్ ఇన్ హెవెన్, హౌ ఈస్ గాడ్ ఇన్ హెర్త్, ఐ అండర్స్టాండ్. దేవుడు ఆకాశమందును భూలోకమందును ఎలాగున్నాడో నాకు అర్థమైంది. నీకు అర్థం కాకుంటే యు ఆస్క్ గాడ్. నువ్వు తెలుసుకో, సంతోషం, పర్లేదు. యూ హ్యావ్ ఎ క్వశ్చన్, గుడ్. ఆ క్వశ్చన్ నీకు చక్కగా చెప్పగలిగిన వాడు పరిశుద్ధాత్మ అయిన దేవుడు. కాబట్టి ఆస్క్ గాడ్ అని మనం చెప్తే వాళ్ళే స్వయంగా కనుగొంటారు. లేదా మనం చెప్తా ఉంటే ప్రశ్నకు ప్రశ్న, ప్రశ్నకు ప్రశ్న, ఇంకా అది నడుస్తూ ఉంటది అనమాట. సో వీ కెనాట్ డూ ఇట్. మనము ఒక మనిషి యొక్క జ్ఞానమును మన యొక్క మాటల చేత ఒప్పింపజాలం. దేవుడు తన ఆత్మ ద్వారా ఒప్పిస్తే దే కమ్ టు క్రైస్ట్. క్రీస్తు యొద్దకు వాళ్ళు వస్తారు. అది ఎంతో మంచిది. అది మనుషులను బట్టి క్రీస్తు యొద్దకు రాదు, కానీ దేవుని బట్టి క్రీస్తు యొద్దకు వచ్చిన వారుగా వారు దేవుని సన్నిధిలో నిలుస్తారు. మనందరికీ తెలుసు కదా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ స్పీక్స్. వాక్యం చదవాలి, వాక్యం బాగా చదవాలి. తండ్రి తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి యేసు అని పేరు పెట్టి పరిశుద్ధాత్మను బట్టి ఈ లోకానికి పంపించాడు. సో వీ షుడ్ బిలీవ్ ఇట్. మనకు లిటర్జీ అని కొన్ని పెద్ద పెద్ద క్యాథడ్రల్స్ లో ఉంటుంది. ఏమంటారు, మెదక్ చర్చ్, సిఎస్ఐ, సిఎన్ఐ చర్చెస్ లో ఉంటుంది. చిన్న పిల్లలు మొదలుకొని అది బాగా దాన్ని వల్లె వేస్తారు. అది బాగా పుస్తకంలో ఉంటుంది, బాగా చదువుతారు. వాళ్ళు చదివి 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 వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే దేవుడు త్రిత్వమై ఉన్నవాడు అని, దేవుడు కన్య మరియ గర్భమందు యేసుక్రీస్తుగా జన్మించాడు అనేది వాళ్ళకి బాగా జీర్ణించుకుపోతుంది. ఇంకా దే డోంట్ నీడ్ క్వశ్చన్. వాళ్ళకు ఒక ప్రశ్న మళ్ళా రాదు, వాళ్ళకి సమాధానం ఆల్రెడీ ఉండింటది. కాబట్టి దేర్ ఇస్ నో క్వశ్చన్. అలాగా మనకు లేదు. కాబట్టి మనము అనేకమైన అనుమానాలు, ప్రశ్నల్లో మనం కొనసాగుతూ ఉంటాం. ఉదయకాలం దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు అని మనం నేర్చుకుంటున్నాం. హి సెంట్ హిస్ సన్ టు దిస్ ఎర్త్. ఎందుకొరకు పంపించాడు? మానవుల రక్షణార్థమై, మానవులను
ఆయన పాపము నుంచి విమోచించడానికి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. జననం ఒక్కటి ద్వారా రక్షణ కలగలేదు. జననము దేవుణ్ణి మనకు పరిచయం చేస్తే, క్రీస్తు మరణము మనల్ని దేవునికి ఎద్దకు నడిపించింది. చెప్పండి, జననము క్రీస్తును మనకు పరిచయం చేస్తే, దేవుణ్ణి మనకు పరిచయం చేస్తే, క్రీస్తు యొక్క మరణము మనల్ని దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళింది. సో బర్త్ ఆఫ్ జీసస్ డిడ్ నాట్ బ్రింగ్ సాల్వేషన్. ఇది మనం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రపంచమంతటా క్రిస్మస్ జరిగిస్తారు, నమ్మినా నమ్మకున్నా. దే గో టు చర్చ్, క్రిస్మస్ ట్రీ, స్టార్, లైట్స్, మెనీ ఫెస్టివిటీస్ చాలా జరుగుతూ ఉంటాయి. దే మే నాట్ బిలీవ్. క్రీస్తు యొక్క జననం ఎలాగ జరిగిందో వాళ్ళకు అవసరం లేదు. క్రీస్తు జన్మించాడు, దెర్ ఇస్ ఎ ఫెస్టివల్, కాబట్టి మనము సంతోషంలో పాల్గొందామని ప్రపంచంలో అందరూ కూడా సంతోషంగా ఈ సెలబ్రేట్ చేసుకుంటారు క్రిస్మస్. సో సెలబ్రేషన్ డస్ నాట్ బ్రింగ్ సాల్వేషన్. మీకు ఈ పండుగలు రక్షణనివ్వవు. మీకు క్రీస్తు యొక్క మరణం రక్షణ ఇస్తుంది. క్రీస్తు యొక్క రక్షణ మీకు, క్రీస్తు యొక్క రక్తం మీకు రక్షణను కలగజేస్తుంది. సో we have to take Jesus. యేసును మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆయన యొక్క జననాన్ని మాత్రమే కాకుండా ఆయన యొక్క మరణాన్ని కూడా మనం అంగీకరించిన వారమవుతాం. రెండవది మనం చూసుకుందాం. మొదటిది, పరిశుద్ధాత్మ వలన ఆయన ఈ లోకాల్లో జన్మించాడు. రెండవది 21వ వచనం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను, తన ప్రజలు ఎవరు? తన ప్రజలు చాలా మంది ఏమంటున్నారంటే ఇశ్రాయేలీయులు ఆయన ప్రజలు అంటున్నారు. కానీ దేవుడు ఆదామును సృష్టించినప్పుడు అందరము ఆదాము సంతతి వారమని దేవుని వాక్యం సెలవిస్తుంది. We are all the children of Adam. ఆదాము సంతతి వారం మనం. ఆదాము యొక్క సంతతి భూలోకమంతా విస్తరించింది. మొదటి మానవుడు ఆదాము. దెర్ ఇస్ నో ఎటువంటి ఈ విషయంలో ఎటువంటి వివాదము లేదు. అందరూ నమ్ముతారు ఆదాము దేవుని వలన సృజించబడిన మొదటి మానవుడు. ఆ మొదటి మానవుని ద్వారా మనకు పాపం వస్తే కడపటి మానవుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ కలిగింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు రక్షణ ఇచ్చాడు. తన ప్రజలను అంటే తనలాగా, తన స్వరూపమందును తన పోలిక చొప్పున జన్మించినటువంటి మానవులందరినీ కూడా దేవుడు రక్షించడానికి వచ్చాడు. తన ప్రజలు ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నాట్ హిజ్ లిమిటెడ్ పీపుల్. ఆయన ఇశ్రాయేలు సంతతి మాత్రమే కాదు, ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలే కాదు, ఆయనకు వచ్చినటువంటి వారే కాదు, ఆ కాలంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, లేకుంటే ఆది యందు ఆదామును సృజించింది మొదలుకొని యేసుక్రీస్తు మరణించేంత వరకు జన్మించినటువంటి జనాలు మాత్రమే కాదు. చూసి ఆది నుంచి ఆదాము మొదలుకొని క్రీస్తు రాకడ వరకు ఎందరైతే ప్రభువును అంగీకరిస్తారో వారందరినీ రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉంటున్నాడు. తన ప్రజలు, వీళ్ళందరూ కూడా తన ప్రజలు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. ఈ లోకంలో ఇటు మాట మనం ఎక్కడ కూడా వినాం. దే సెపరేట్. మీ దేవుడు, మా దేవుడు, ఇక్కడి దేవుడు, అక్కడి దేవుడు అని లోకము బాగా విభజిస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది అందరూ తన ప్రజలే. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, ఈ కాల్డ్ ఎవ్రీవన్. సమస్త జనులను ఏం చేశాడు? తన ప్రజలను పిలిచాడు. ద హోల్ ఎర్త్, నల్లవారైనా తెల్లవారైనా ఇంకా ఆ జాతి వారైనా ఈ జాతి వారైనా ఎటువంటి వారైనా కానీ దేవుని యొద్దకు వచ్చి ప్రయాసపడి భారం మోసుకునిస్తున్న సమస్తమైన జనులు యేసు యొద్దకు వచ్చి రక్షణ పొందటానికి దేవుడు పిలుపునిస్తున్నాడు. సో జీసస్ కేమ్ టు సేవ్ ఆల్. యేసు అందరినీ రక్షించడానికి లోకానికి వచ్చాడు. మనుషులందరినీ రక్షించడానికి వచ్చాడు. అయితే రక్షణ ఎవరికి? ఆయనను అంగీకరించిన వారికే రక్షణ. దేవుడు అందరినీ రక్షించడానికి తన కుమారుని పంపించాడు. కానీ తన్ను ఎందరు అంగీకరించునో
ఆయన ఎద్దకు ఎంతమంది అయితే వచ్చారో, తాను తన ప్రజలుగా పిలుచుకున్న నేటి జనమంతటి కూడా, అన్ని సంఘాల్లో ఉన్న వారందరినీ కూడా, దేవుని ఎద్దకు వచ్చిన సమస్తమైన ప్రజలను దేవుడు తన యొక్క బిడ్డలుగా చేసుకుని ఉంటున్నాడు. ఇక్కడ ఏం చెప్పబడ్డది? పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. దిస్ ఇస్ ఎ బిగ్ ప్రాబ్లం. ఈ లోకమందు చాలా భయంకరమైనటువంటి ఒక ఏరియా ఉందంటే అది పాపం, సిన్. యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చానని మనం 2-3 సార్లు చెప్పుకుంటున్నాం. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ప్రాజెక్టులు కట్టడానికి రాలేదు ఆయన, అనేకమైన దాన ధర్మాలు చేయడానికి రాలేదు, హితబోధలు చేయడానికి రాలేదు, నీతి వాక్కులు పలకడానికి రాలేదు. హి కేమ్ టు డై అండ్ సేవ్. తన ప్రాణం పెట్టి పాపుల యొక్క ప్రాణమును రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. యు సీ హౌ బ్యూటిఫుల్. మానవుడు పాపి, దేవుని యొద్ద నుంచి తొలగిపోయిన ప్రతివాడు పాపే. జీవము గల దేవుని కనుగొనని ప్రతివాడు పాపే. పాపము చేసి దేవునికి దూరమైనాడు. కాబట్టి ఈ మానవుడు తిరిగి దేవుని యొద్దకు రావాలంటే వాని మీద పాపం ఉంది, పాపపు శిక్ష ఉంది, నరక శిక్ష ఉంది, భయంకరమైన దేవుని ఉగ్రత ఉంది. ఇది తొలగిపోవాలి, ఇది తొలగిపోవాలి. నేను విడిపించబడాలంటే నా మీద ఉన్న శిక్ష తొలగిపోవాలి. మనం అటే చేస్తాం కదా, ఎవరైనా కానీ పెనాల్టీ చాలాన్, బండి చాలాన్ వేస్తే ఏం చేస్తారు? పిల్లలు బండి నడుపుతున్నారు చాలాన్ వేస్తే తల్లిదండ్రులు చాలాన్ కడతారు. ఎందుకు? టు సేవ్ సన్, తన కుమారుణ్ణో కుమార్తెనో ఆ చాలాన్ నుంచి విడిపించాలి. లేకుంటే ఏమవుతుంది? శిక్ష, జైలు శిక్ష ఉంది తెలుసా? దే సెంట్ టు జైల్, జైలుకు పంపిస్తారు. వారం రోజుల్లో 10 రోజుల్లో జైల్లో పెడతారు. జైలు శిక్ష పడకూడదంటే వీళ్ళు శిక్షకు పరిహారం చెల్లించాలి. శిక్షకు పరిహారం చెల్లించుకోవడానికి పిల్లల దగ్గర ఏముంటుంది? ఏముండదు. ఎవరు చెల్లిస్తారు? తల్లిదండ్రులు చెల్లిస్తారు. అలాగే మన యొక్క పాపములకు ఆ శిక్ష మనం భరించాల్సిన దశలో మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు వచ్చి పాపము నుండి, పాపి నుంచి వేరు చేశాడు. ఈ సెపరేటెడ్ సిన్ ఫ్రమ్ మ్యాన్. మానవుడి నుంచి పాపమును వేరు చేశాడు. మీకు అందరికీ తెలుసు కదా, పాలు నీళ్లు కలిస్తే వాటిని విడదీయనికి రాదంట. కానీ ఎవరో చెప్పిండ్రు, హంస పాలను నీళ్లను వేరు చేస్తుందంట. ఇట్ క్యాన్ సెపరేట్ వాటర్ అండ్ మిల్క్. పాలను నీటిని హంస వేరు చేస్తుందని నేను విన్నా. ఒకవేళ అది నిజమైంటే, అలాగ దేవుడు మనల్ని ఏం చేశాడంటే తన కుమారుని యందు పాపమును పాపి నుంచి వేరు చేసి పాపిని క్రీస్తు యొక్క బిడ్డగా చేసుకొని ఈ పాపానికి శిక్ష యేసుక్రీస్తు భరించాడు. వెల చెల్లించాల్సిందే. యూ హ్యావ్ టు పే. నీ బండి పట్టుకున్నారంటే ఎవరో ఒకరు పెనాల్టీ కట్టాల్సిందే, చాలాను కట్టాల్సిందే. అలాగా ఎవరో ఒకరు చెల్లించాల్సిన ఆ యొక్క వెలను ప్రభువైన యేసుక్రీస్తు తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి మానవుల రక్షణార్థమై ఆయన వెలను చెల్లించాడు. సో అట్ ద టైమ్ ఆఫ్ క్రిస్మస్ యేసు జన్మించాడని సంబరాలు అంబరాలు జరుపుకుంటా ఉండేదానికంటే రక్షణ పొందామనేటటువంటి సంతోషం మనలో కలగాలి. చాలా మంది అంటాం కదా, ఇడికి వస్తారా అంటే నాకేమిస్తావు అంటారు చాలా మంది. నువ్వు ఈ పని చేస్తావా అంటే నాకేమిస్తావు అంటారు కూలీలు. సో అలాగా మనం ఒక అగ్రిమెంట్లో దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు దేవుడు మన పాపమును తొలగించి మనల్ని తన యొక్క బిడ్డలుగా మార్చుకుంటాడు. హీ గివ్స్ సాల్వేషన్ టు us. యేసుక్రీస్తులో మనకు రక్షణను అనుగ్రహిస్తాడు. మూడవది మనం చూసుకుందాం. మొదటిది పరిశుద్ధాత్మ వలన యేసు జన్మించాడు. రెండవది ప్రజలను పాపముల నుండి విడిపించటానికి ఆయన జన్మించాడు. మూడవది ఆయన 23వ వచనంలో ఇమ్మానుయేలు అను పేరుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇమ్మానుయేలు, ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. గాడ్ విత్ us. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్. ఈ లోకానికి దేవుడు లేడమ్మా, మనుషులు దేవుళ్ళని చేసుకున్నారు. కానీ ఏ దేవుడు నేను నీతో ఉన్నాను, నేను నీతో వస్తాను, నేను నీలో ఉంటాను, నేను నిన్ను నడిపిస్తాను,
నీ కొరకు నేను ప్రాణం పెడతాను అన్నటువంటి దేవుడు లేడు. మస్తు మాటలు చెప్పినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. మంచి వాళ్ళు ఉండొచ్చు, గుడ్, దే మే బి గుడ్, బట్ నోబడీ గేవ్ లైఫ్. మన యొక్క క్రయధనాన్ని చెల్లించిన వాడు ఎవరు కూడా లేరు. దేవుని యొక్క వాక్యం మనతో చెప్తుంది, ఇమ్మానుయేలుగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన జన్మించినప్పుడు మొదలు నుంచే కాదు, ఆది నుంచి అంతం వరకు ఆత్మస్వరూపి ఉన్నటువంటి ఆ దేవుడు కుమారుడిగా ఈ లోకానికి వచ్చి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణమై ఆయన మనతో సదాకాలం ఉంటకు ఆయన ఈ లోకానికి పంపించబడ్డాడు. ఇమ్మానుయేలుగా టు బి అవర్ గాడ్, మనతో శాశ్వత కాలం మనతో ఉండటానికి దేవుడు ఈ లోకానికి పంపించబడ్డాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఇమ్మానుయేలు అనే పదమునకు అర్థం ఏం చెప్పాడు? భాషాంతరమున దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు. ఈ లోకంలో మనుషులు మనకు తోడు కాలేరు. ఉండవచ్చు, భార్య భర్తకు, భర్త భార్యకు, పిల్లలు తల్లిదండ్రులకు పిల్లలు తోడుగా ఉండవచ్చు. కానీ ఇట్స్ ఓన్లీ స్మాల్ టైం, కొంత సమయమే, అంత సమయం కాదు. మనం ఈ లోకమందు ఆ శాశ్వతమైన సమయం కొరకు మనం ప్రిపేర్ కావాలి. 10th క్లాస్ ఎంతసేపు చదువుతారు? 1 సంవత్సరం చదువుతారు. ఇంటర్మీడియట్ ఎన్ని సంవత్సరాలు చదువుతారు? 3 సంవత్సరాలు. డిగ్రీ ఎన్ని సంవత్సరాలు చదువుతారు? ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు. డిగ్రీ ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు చదువుతారు. సో యూ హ్యావ్ ఎ టైం, మీకు ఒక టైం ఉంది. లేదు నేను మళ్ళీ ఇంటర్మీడియట్ చదువుతా అన్నారు కదా, ఇంటర్ అయిపోయినాక డిగ్రీకి పోతారు, డిగ్రీకి పోయినాక పీజీకి పోతారు. సో వీ గ్రో. మన యొక్క ఈ విద్యా ఏమంటారమ్మా ఎడ్యుకేషన్, ఈ యొక్క చదువులలో మనం ఎదుగుతాం, నేర్చుకుంటూ ఉంటాం. మనం వీ గో అప్ అండ్ అప్, పైకి పోతా ఉంటాం. ఈ లోకమందు మనం ఎన్ని బంధాలున్నా, ఎన్ని బాధ్యతలున్నా, ఎన్ని రకాలైన సంతోషాలు మన చుట్టూ ఉన్నా కానీ వీ నో దట్ వీ హ్యావ్ టు లీవ్ ఇట్ ఆన్ ఏ డే. వీటిని మనం ఒకరోజు విడవలసి ఉన్నదని మనం గుర్తు పెట్టుకోవాలి. అప్పుడు మనకు ఎవరు తోడుంటారు? హూ ఇస్ విత్ us? ఇమ్మానుయేలు అనే దేవుడు మనకు తోడు. హల్లెలూయా. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్. విమానంలో ప్రయాణం అయిపోతున్నప్పుడు నా పక్కలో ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన విమానం పైకి ఎక్కుతుంటే అంటున్నాడు. ఏమైంది సార్ అని అంటే భయం అవుతుంది. భయం అయితే నీ దేవుని తలుచుకోండి. దేవుడు లేడు, నా జేబులు లేడు. దేవుడిని బ్యాగులు వేసిందంట. ఆయన జేబులు ఉన్న దేవుడిని తీసి బ్యాగులు వేసిందంట. ఇప్పుడు దేవుడు నా దగ్గర లేడంట. వామ్మో, నేను అనుకున్న దేవుడు నీ దగ్గర లేడా? నా దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. జీసస్ ఇన్ అవర్ హార్ట్. చెప్పండి, జీసస్ ఇన్ అవర్ హార్ట్. ఎంత కష్టం కదా. ఆయన అంటాడు, నా దేవుడు నాతో లేడు, నా దేవుడు లేడు. ఆ సెక్యూరిటీ చెకప్ పోయినప్పుడు అన్ని తీసేస్తారు, మీ పైన ఉన్న ఆభరణాలన్నీ తీసేస్తారు. మీరు ఏ బొమ్మ పెట్టుకున్నా అన్ని తీసేస్తారు. అన్ని తీసి ఆ ట్రేలు వేసి కేవలం వస్త్రాలు మాత్రమే మనం ఆ సెక్యూరిటీ చెక్ గుండా అవతలికి దాటుకోవాలి. అవతలికి పోయిన తర్వాత మళ్ళీ అన్ని మనకి ఇస్తారు. బంగారం గింగారం అన్ని దాంట్లో వేయాలి, గిప్పులు అన్ని దాంట్లో వేయాల్సిందే. అన్ని దాంట్లో వేసి అవతలికి పోయిన తర్వాత అది ఒక చెక్ అయితే మీరు ఒక చెక్ ద్వారా వచ్చిన తర్వాత అవతలికి వచ్చినాక మీ దగ్గరికి వస్తుంది. అన్ని నిమిషాలు మీతో ఏ దేవుడు ఉంటాడు? విమానం పైకి ఎగురుతుంటే ఏ దేవుడు ఉంటాడు? విమానం కిందికి వచ్చి నీళ్ళల్లో పడుతుంటే ఏ దేవుడు ఉంటాడు? మై గాడ్ ఈజ్ విత్ మీ. ఇమ్మానుయేలు. డూ యూ వాంట్ దిస్ గాడ్? ఇమ్మానుయేలు దేవుడు మీకు కావాలా? పరీక్షలో దేవుడు మీతో ఉంటాడు. ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు, హాల్లో కూర్చున్నప్పుడు ఏం తీసుకుపోకూడదు కదా, బొమ్మలు గిమ్మలు తీసుకుపోనికి లేదు. కానీ యేసు నీతో వస్తాడు. హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడు అంటే కదా, దేవా నాతో ఉండవా అని ప్రార్థన చేస్తే దేవుడు నీతో ఉంటాడు. ఇమ్మానుయేలు దేవుడు నీతో ఉండే దేవుడు. ఎంత గొప్ప విషయం. ఆసుపత్రుల్లో సర్జరీలకు లోపలికి తీసుకుపోతుంటే నీ శరీరం మీద ఎటువంటి ఏమంటారు ఆచ్ఛాదన ఉండకూడదు. శరీరం లోపలికి తీసుకుపోతుంటే భయపడతారు. బికాస్ దే ట్రస్టెడ్ ఇన్ ఇమేజెస్. ఆ బొమ్మలలో వాళ్ళ యొక్క నమ్మకం ఉంది కాబట్టి, ఆ బొమ్మలు తమతో లేవు కాబట్టి భయపడతారు. లోపలికి వెనక్కి ఏముండవు, కత్తులు కటార్లు ఉంటాయి, తీస్తారు, కోస్తారు, పీక్తా ఉంటారు. సో అప్పుడు ఎవరుంటారు? ఇమ్మానుయేలు దేవుడు. హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడు నీతో ఉన్నాడా?
ఇమ్మానుయేలు దేవుడు నీతో రావాలి. దేవునికి వందనాలు. నన్ను థియేటర్లోనికి తీసుకుపోతుంటే నేనేం టెన్షన్ కాలేదు, కానీ బట్ నేను లోపలికి పోతుంటే ఒకసారి కండు తెరిచి చూసినప్పుడు ఒక సన్నని పొగలాంటి ఒక రింగులుగా వచ్చినటువంటి ఒక లోపలికి చూసి నేను డాక్టర్స్ని అడిగిన, డాక్టర్ ఏమైనా ఊదువతులు పెట్టుతారా ఇక్కడ అంటే, థియేటర్లో ఊదువతులు పెడతారా అని ఆయన తిట్టినంత పని చేశాడు. బట్ ఐ సీ సమ్ స్మోక్, నేనేదో ఒక పొగలాంటి ఒక ఏమంటారు వ్యాపించడం నేను చూశానంటే వాళ్ళు అనుకున్నారు ఏదో అవుతుందిలే అనుకున్నారు. బట్ ఐ ఫెల్ట్ గాడ్ ఈజ్ విత్ మీ. హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉండేవాడు, మనలో ఉండేవాడు, మన ముందు ఉండేవాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని అతనికి పేరు. సైన్యాధిపతి ఎక్కడుంటాడు? ముందరుంటాడు. ఈజ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్, ముందరుంటాడు. ముందరుండి మీకు ముందుగా ఆయన్ని యుద్ధం చేస్తాడు. నీకు రోగం వచ్చిందా, నీకు బాధ కలిగిందా, నీకు ఇరుకుందా, శోధనుందా, నీకంటే ముందుగా ఇమ్మానుయేలు ఉన్నాడు. హల్లెలూయా. అసలు ఉన్నాడా అది చూసుకోవాలి. చాలా మంది ఇడిచిపెట్టి అక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు. ఇడిచిపెట్టి అక్కడిక్కడ తిరిగితే ఇమ్మానుయేలు లేడు. మళ్ళీ అప్పుడు ఇమ్మానుయేలుని తిట్టకండి. నువ్వు ఇమ్మానుయేలు అంటే ఏమేమో చెప్తే సార్ ఏ దేవుడు అంత లేడు అంటే నువ్వు దేవుడిని ఇడిచిపోతే నేనేం చెప్తాను? యు షుడ్ బి విత్ జీసస్. యేసుతో నువ్వు ఉండాలి, యేసుని నీతో కలిగి ఉండాలి, నీలో కలిగి ఉండాలి. ఆయన నీ ముందును నీ వెనకను ఆయన నిన్ను ఆవరించిన వాడై ఉన్నాడు. దానికి స్తోత్రం. 139వ కీర్తన చూడండి ఎంత బాగా చెప్తాడు. 139 Psalm 139 139వ కీర్తనలో కీర్తనకారుడు దేవుని యొక్క సన్నిధిని అనుభవించాడు. దిస్ ఈస్ ఇమ్మానుయేల్ అంటే ఇది ఆయన యొక్క అర్థం. ఏమంటున్నాడు చూడండి, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. అర్థం చేసుకుంటున్నారా? నేను స్పీడ్గా చెప్తలేను, మీరు కొంచెం తర్వాత ఇంటికి పోయినాక మెల్లగా చదవండి. నీ తలంపు అంట నీకు ఆలోచన రాకముందే నీకు ఏ ఆలోచన వస్తుందో ఆయనకు తెలుసు అంట. ఈజ్ ఆల్రెడీ ఇన్ ఫ్యూచర్, మీకంటే ముందుగా భవిష్యత్తులో ఉన్నాడు. సో ఈజ్ ఓమ్ని ప్రెసెంట్ గాడ్, శాశ్వతుడైన దేవుడు. ఆయన సర్వవ్యాపి అయినటువంటి వాడిగా ఉన్నాడు, అంతటా ఉన్నటువంటి వాడు. నీకు వండర్. ఇప్పుడు మీరు రాకముందే చర్చిలో ఏదో ఒక మంచి డెకరేషన్ పెట్టామనుకోండి, ఇది రాగానే మీకు సర్ప్రైజ్, ఓ అవునా అని అనిపిస్తుంది, సర్ప్రైజ్. కానీ దేవుడు సర్ప్రైజ్ కాడు, దేవునికి ఆల్రెడీ తెలుసు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని యేసుకు పేరు. ఎందుకు తెలుసా? ఆయనే ఆశ్చర్యకరుడు. ఆయనేం ఆశ్చర్యపడాడు. నీళ్ళ మీద నడుస్తా ఉంటే ఆయనకేం ఆశ్చర్యం కలగలే, ఆయన తెలుసు. ఈ నోస్, ఈ కెన్ వాట్. కొండ మీద రూపాంతరం చెందినప్పుడు ఏలియా మోషేలు చేతంతో మాట్లాడుతుంటే ఇట్ వాజ్ నాట్ సర్ప్రైజ్ టు హిమ్. పేతురుకు సర్ప్రైజ్ అయింది. అమ్మో ఏలియా వచ్చిండు, మోషే వచ్చిండు, యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, ఇక్కడే ఉండిపోదాం. సర్ప్రైజ్ ఈజ్ టు మ్యాన్ బట్ నాట్ టు గాడ్. ఆశ్చర్యకరుడైన దేవుడు మనకి ఈ లోకంలో తన కుమారుణ్ణి ద్వారా రక్షణను అనుగ్రహించడానికి, మనతో ఉండటానికి ఇమ్మానుయేలుగా వచ్చాడు. అమ్మా, ఈ దినాలలో మీరు ఏం తింటారో ఏం ధరించుకుంటారో నాకు తెలియదు, కానీ బట్ ఆస్క్ ప్రభువా, ఇమ్మానుయేలు అయిన నీవు నాలో ఉండయ్యా, నాతో ఉండయ్యా, నాకు ముందుగా ఉండయ్యా. మీరు 2026లో పోలేదు, కానీ యేసుక్రీస్తు ఆల్రెడీ 2026లో ఉన్నాడు. మీరు రేపటి దినంలో పోలేదు, క్రిస్మస్ లోనికి ఇంకా మీరు పోనేలేదు. జీసస్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఆయన ముందుగానే ఉన్నాడు. నీకంటే ముందుగా వెళ్ళి ఆయన సమస్తాన్ని బాగు చేయువాడు. చూడండి ఎంత బాగా చెప్తాడు ఇక్కడ 8వ వచనంలో, నేను ఆకాశమునకెక్కినను, చదవండి, నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనను నువ్వు అక్కడను ఉన్నావు. దిస్ ఈజ్ గాడ్. దేవుడు ఆడ ఉండరా, ఈడ ఉండడా? ఈడ వేస్తుంటే ఆడ ఏడు దేవుడు ఉన్నాడు, ఆడ దేవుడు ఆడ పైన ఆయన దేవుడా, ఈడైన దేవుడా అంటే వాళ్ళకి సర్ది చెప్పండి, లేకుంటే వాళ్ళని చదవమనండి. వాళ్ళకి ఎంత అర్థమైతే అర్థం చేసుకోమనండి. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు దేవుని యందు గుప్తమై ఉన్నాయి. కాబట్టి యు ఆస్క్ గాడ్,
నువ్వు దేవుణ్ణి అడిగితే ఎట్లా సాధ్యము? నీకు అసాధ్యం. విమానంలో 35,000 ఏమంటారు ఫీట్ల పైన మనం ఎగురుతా ఉంటే ఏ టైంలో మనకు తెలియదు. కింద ఉన్న ఆ సెంటర్ టైం బట్టి మనం ఇప్పుడు మేము లండన్ మీదుగా ఎగురుతున్నాం కాబట్టి లండన్లో ఏ టైం అవుతుందో ఆ టైంని మేము పాటించాలి. మేము ఇప్పుడు అమెరికాలో దిగుతున్నాం కాబట్టి అమెరికాలో ఏ టైం ఉందో ఆ టైం మనము మార్చుకోవాలి, గడియారాన్ని మార్చుకోవాలి. ఎందుకు? ఏమంటారు చలనం, భూమి తిరుగుతుంటే కాలగమనం మనకుంటది. నాట్ టు గాడ్, ఈజ్ అబోవ్ దట్. కాలానికి అతీతుడు. టైం, స్పేస్ అండ్ మ్యాటర్. ఇంగ్లీష్లో రాసుకోండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. గాడ్ ఈజ్ అబోవ్ టైం, స్పేస్, మ్యాటర్. రాసుకోండి బిడ్డ, ఎందుకంటే చూస్తారు. గాడ్ ఈజ్ అబోవ్ టైం, స్పేస్ అండ్ మ్యాటర్. నీకు టైం యేసుక్రీస్తు, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము మనకున్నాయి, దేవునికి లేవు. గాడ్ ఈజ్ అబౌవ్ టైం. ఆయన టైం ఏం తెలుసా? 1000 సంవత్సరములు ఒక దినం. 1000 సంవత్సరాలు ఒక దినం ఆయనకి. మనకు 1000 సంవత్సరాలు తిరుగుతా ఉండాలి భూమి సూర్యుని చుట్టూ తిరిగి ఒక దినం అయిందా? సో గాడ్స్ కౌంట్ ఈస్ డిఫరెంట్. గాడ్ ఈజ్ అబోవ్ టైం, స్పేస్ అండ్ మ్యాటర్. టైం అంటే సమయం, స్పేస్ అంటే స్థలం, మ్యాటర్ అంటే ఈ యొక్క భౌతికమైన వస్తువులకు ఆయన అతీతుడు. యు కాంట్ ఎక్స్పెక్ట్ హిమ్ ఇన్ సంథింగ్. దేవా మా చర్చిలోనే ఉండంటే ఆయన ఉన్నాడు. ఈజ్ ఇన్ ఎవ్రీ చర్చ్. నా హృదయంలోనే ఉండి దేవంటే ఆయన ఉన్నాడు. ఇమ్మానుయేల్ ఆయన నా హృదయంలో ఉంటాడు, నీ హృదయంలో ఉంటాడు. పిలిస్తే, చేర్చుకుంటే, ఆయనకు తగిన ప్రాధాన్యతనిస్తే, ఆయనతో నీవు ఉండడానికి ఇష్టపడితే ఆయన నీతో ఉంటాడు. సో దేవునికి వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన పరిశుద్ధాత్మ శక్తి వలన కన్య మరియ గర్భమందు ఆయన జన్మించాడు. రెండవది, ఆయన తన ప్రజల పాపములను ఆయన నుంచి రక్షించటానికి, పాపముల నుంచి రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. మూడవది, ఈ కేమ్ యాజ్ ఇమాన్యుయల్. ఆయన ఇమ్మానుయేలుగా ఈ లోకానికి పంపించబడ్డాడు. గాడ్ విత్ us. ఆయనకు దేవుడిచ్చిన ఒక పేరు ఇమ్మానుయేల్. కానీ లోకానికి వచ్చిన తర్వాత ఆయనకు పెట్టబడిన పేరు యేసు, రక్షిస్తాడు. ఇమ్మానుయేలు దేవుడు ప్రజలను రక్షిస్తాడు కాబట్టి యేసు అని పేరు పెట్టాడు. దేవునికి వందనాలు. అమ్మా, ఇంత మంచి దేవుణ్ణి మీరు మిస్ కావద్దు. క్రిస్మస్, డోంట్ మిస్ క్రైస్ట్. క్రిస్మస్ దినాలలో క్రైస్ట్ మిస్ కాకూడదు. క్రైస్తు మాస్ కావాలి. ఆయనతో ఆరాధనకు జరగాలి, ఆయన సన్నిధిలో ఆనందించాలి, ఆయన ఎదుట నిలవాలి. చర్చిలో ఉండటం ముఖ్యం కాదు, నీవు వ్యక్తిగతంగా డూ యూ రిజాయిస్ ఇన్ హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధిలో నువ్వు ఆనందించగలుగుతున్నావా? వ్యక్తిగతంగా. చర్చిలో అందరితో కలిసి హల్లెలూయా స్తోత్రం అందరూ బాగానే అంటాం, కానీ నీవు దేవునితో ఎంత సమయం ఆయన సన్నిధిలో కూర్చుంటున్నావు? ఎంత సమయం ఆయన వాక్యం చదువుతున్నావు? ఎంత అర్థం చేసుకుంటున్నావు? దేవుడు నీకు అర్థమవుతున్నాడా? నీవు అర్థం చేసుకున్నంత చేసుకో. అర్థం కాంది దేవుడిని అడగండి. ఎంతవరకు మనం చెప్పుకున్నాం కదా, హౌ కెన్ గాడ్ బి హియర్, హౌ కెన్ గాడ్ బి దేర్ అని అడిగే ప్రశ్నలు అడిగే వాళ్ళు దే షుడ్ సిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుడిని అడగండి. చాలా మంది ముస్లిమ్స్ ఈ అరేబియన్ కంట్రీస్ లో దేవుడిని అడిగారు. వాళ్ళు అడిగారు, ఇక్కడ ఈసా అంటారు, అక్కడ యేసు అంటారు, వాట్ ఈస్ దిస్ అని. దే ప్రేయిడ్ అండ్ వెన్ దే ప్రేయిడ్ గాడ్ రివీల్డ్. వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవుడు వాళ్లకు బయలుపరిచాడు. అండ్ దే కేమ్ టు క్రైస్ట్. షేకులు వచ్చారు, టెర్రరిస్టులు వచ్చారు, చాలా భయంకరమైనటువంటి హింసోన్మాదులు వచ్చారు దేవుని యొద్దకు. దేవుని బిడ్డలారా, నీవు నేను దేవుని యొద్దకు రాకపోతే ఈ క్రిస్మస్ వలన మనకేం ప్రయోజనం లేదు. పండగ దండగ. క్రీస్తు యొద్దకు వస్తే మన జీవితాలు ఎంతో ధన్యమవుతాయి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మోకరిస్తే మోకరించండి, కుర్చీలో ఉంటే ఒక్క నిమిషం నిలబడండి. యేసయ్యా, నువ్వు నా కోసం వచ్చావు. ఈ క్రిస్మస్ దినాలలో
క్రైస్ట్ను మిస్ కాకుండా నాకు సహాయం చేయండి. దయచేసి ఒక చిన్న ప్రార్థన మీరు చేయాలి. నేను చేస్తాను, కానీ మీరు చేయకుంటే మందిరంలో నిలబడి వేస్ట్, దేవుని సన్నిధికి వచ్చి వేస్ట్ కానివ్వకండి. ఎక్కడ పోయినా వేస్ట్ కానివ్వకండి. మీరు ₹1 కూడా బయట వేస్ట్ కానియరు కదా. ఎక్కడ ₹1 తక్కువ ఉందంటే అక్కడ పోయి టమాటాలు కొంటారు. దేవుని సన్నిధికి వచ్చి నేను పోయొచ్చిన కానీ నాకేం కాలేదంటే వేస్ట్. మీరు రావటం వల్ల మీకేమీ కూడా లాభం కలగలేదంటే అది మంచిది కాదు. అడగండి, దేవుణ్ణి అడగండి. లార్డ్, లెట్ ఇట్ నాట్ బి ఏ వేస్ట్. ఈ క్రిస్మస్ నాకు వేస్ట్గా కాదయ్యా, ఒక పండుగగా కాదు ప్రభువా. నీ జీవితం, నీ యొక్క వెలుగు నాలో మెండుగా ఉదయించినట్టుగా అయ్యా నన్ను దర్శించని ప్రార్థన చేయండి. ప్లీజ్ ప్రే, ప్రార్థన చేయండి. మీరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. మీ స్వరం వినిపించనియండి. ప్రతి చీకటి అంధకారం యేసు నామములో కొట్టివేయబడుతుంది. ప్రతి బంధకం విప్పబడుతుంది. ప్రతి విధమైన శోధన తొలగిపోతుంది. క్రీస్తు నందలి గొప్ప వెలుగు, సమాధానం, రక్షణ మీకు కలుగుతుంది. అంత మాత్రమేనా, ఈ భూ సంబంధమైన ప్రతి ఈవిని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రతి వరమును దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన ఇయ్యంది ఏది కూడా లేదు. ఒకవేళ ఇయ్యలేదు అంటే అది నీవు అడగలేదు కాబట్టి, నువ్వు ఆయన ఎదుకు రాలేదు కాబట్టి, ఆయన సన్నిధిలో నిలవలేదు కాబట్టి నువ్వు పోగొట్టుకున్నావు. అలా కాకుండా దేవుని బిడ్డలారా, ప్లీజ్ ఆస్క్. యేసు, ఇమ్మానుయేలు దేవా, నువ్వు నాలో రావాలని, నువ్వు నాతో ఉండాలని, నాకంటే ముందుగా ఉండాలని, నన్ను నడిపించాలని, అయ్యా నన్ను నేను నీ చేతికి అప్పగించుకుంటున్నానని ప్రార్థన చేయండి. ప్లీజ్, ఇది ప్రార్థన లేకపోతే అమ్మా మన యొక్క సంతోషం దేవుని యందు పరిపూర్ణం కాదు. లోకమందు సంతోషిస్తామేమో, కానీ దేవుని యందు పరిపూర్ణం కావాలంటే యు నీడ్ టు ఫైండ్ క్రైస్ట్. క్రీస్తును కనుగొనాలి, క్రీస్తు యందుకు రావాలి, క్రీస్తు వెలుగులో నువ్వు నడుచుకోవాలి, వాక్యమును ధ్యానించాలి, వాక్యమును బట్టి నీ నడతలను మార్చుకోవాలి, నీ యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టమైందిగా మార్చుకోవాలి. అప్పుడే దేవుడు నిన్ను కనికరిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇమ్మానుయేలై నిన్ను నడిపిస్తాడు, నీకు ముందుగా ఉంటాడు. నీవు చేయబోయే ప్రతి పని కష్టమో నష్టమో నీకు తెలుసు, కానీ దేవునికి అది కష్టం కాదు, అది నష్టం కాదు, ఆశ్చర్యం కూడా కాదు. అది దేవుడు నీకు ఇస్తున్నటువంటి పరీక్ష. దాన్ని ఎదుర్కోవటానికి దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి మన పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు. ఉదయకాలం ప్రభువా, నువ్వు ఇచ్చిన చక్కని వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. యేసు ఈ లోకంలోనికి క్రీస్తుగా పంపించబడ్డాడని దేవా, మా కొరకై పరిశుద్ధాత్మ వలన కన్య మరియ గర్భమందు జన్మించాడని గొప్ప డాక్టరీన్ ప్రభువా, సిద్ధాంతం మేము నేర్చుకున్నాం. ఇది మేము మరవకుండా దేవా, మా యొక్క ఈ యొక్క సంతోషం మమ్మల్ని పరిపూర్ణం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. తన ప్రజలను పాపముల నుంచి విడిపించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడని, ఆయన జన్మించాడని ప్రభా, నీ వాక్యంలో మేము నేర్చుకుని నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అయ్యా, నీ జననం దేవా సాధారణమైన జననం కాదు, అందరిలాంటి జననం కాదు. మనుష్యుల రక్షణార్థమై జన్మించిన ఈ జననం ద్వారా ఈ దినమందు మేమందరం రక్షణ పొందుటకు మాకు సహాయం దయచేయండి దేవ. పాపము నుంచి పాపిని వేరు చేసి, పాపిని రక్షించి, పాపమును శిక్షను నీవు భరించావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు స్తోత్రాలు. అలాగే ప్రభువా, ఇమ్మానుయేలు దేవుడిగా, ప్రభువా మాతో ఉండువాడుగా, మాతో ఉండి నడిపించేవాడుగా, ఏ వస్తువు, ఏ మనిషి, ఏ పరిస్థితి మాకు సమీపంగా లేకున్నా నీవు మాలో ఉంటావని మేము నేర్చుకుంటున్నాం. నిన్ను మాలో చేర్చుకున్నట్టుకు సహాయం దయచేయండి. ఒకవేళ విడిచిపెడితే మమ్మల్ని క్షమించండి దేవా. ఒకవేళ మరిచిపోతే మమ్మల్ని క్షమించండి దేవా. ఇశ్రాయేలు నిన్ను మరిచిపోయి అరణ్యంలో నశించిపోయారు. నిన్ను విడిచిపెట్టి అనేకులు అరణ్యంలో మా తండ్రి తమ ప్రాణములను పోగొట్టుకున్నారు. అలాగా కాకుండా ప్రభువా, మేము నీ ఎద్దకు మరలుకొనుటకు, నీ సన్నిధిలో నిలుచుటకు, నీ ఎద్దకే వచ్చుటకు మాకు సహాయం దయచేయమని ఉదయకాలం ప్రభువా, నీ కృపచేత మమ్మల్ని ఆవరించి నీ నామాన్ని మహిమపరచుకొనుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొచ్చుతున్నాం మా తండ్రి. వచ్చిన